ఇప్పుడే 'గుణశేఖర్' గారి దర్శకత్వం వహించిన 'యుఫోరియా' అనే సినిమా చూసొచ్చాను. 'గుణశేఖర్' గారంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చాలా చాలా మంచి సినిమాలొచ్చాయి. తనదైన రోజున తప్పకుండా ఇండస్ట్రీ వర్గాల్ని, ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకోగల గొప్ప దర్శకుడు 'గుణశేఖర్.' ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి దర్శకుడు మళ్ళీ ట్రాక్ ఎక్కాలని, ఆయన మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకడిని. క్రాఫ్ట్ తెలిసిన డైరెక్టర్ ఆయన, కథ మీద పట్టున్న డైరెక్టరు, టెక్నికాలిటీస్ బాగా అర్థం చేసుకున్న డైరెక్టర్. ఈ 3 కాంబినేషన్ అనేది చాలా రేరు. అందుకే ఆయన దగ్గర నుంచి చాలా మంచి సినిమాలొచ్చాయి. కానీ ఈ మధ్య ఎందుకో 'గుణశేఖర్' గారు ట్రాక్ తప్పారు. ఆయన దగ్గర నుంచి రావాల్సినంత స్టఫ్ రాలేదని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్‌తో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ చూస్తూ పెరిగిన వాళ్ళం. అలాంటప్పుడు 'గుణశేఖర్' గారు మంచి సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తే బావుంటుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. అలా వెయిట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అందుకే 'గుణశేఖర్' నుంచి 'యుఫోరియా' అనే సినిమా వస్తే ఈగర్‌గా వెయిట్ చేయడమే కాకుండా ఆ సినిమాని ముందే చూసేసాం. మరి ఆ సినిమా ఎలా ఉంది? 'గుణశేఖర్' గారి అభిమానులకి నచ్చేలా ఉందా? లేదా? 'గుణశేఖర్' గారి కమ్‌బ్యాక్ ఈ సినిమాతో అయినా జరిగిందా? లేదా? అని విశ్లేషించుకుంటే నాకు మాత్రం కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కనిపించింది. 'గుణశేఖర్' గారి కమ్‌బ్యాక్ ఇంకొంచెం గట్టిగా ఇస్తే బావుండేది. ఇంకొంచెం మంచి కథతో వస్తే బావుండేది. ఇంకొంచెం బాగా చేస్తే బావుండేది అని చాలా సందర్భాలు అనిపించింది. అసలు 'యుఫోరియా' ఏంటి? 'యుఫోరియా'తో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఎంతవరకు అది జనంలోకెళ్ళింది అన్నది కాస్త డీటెయిల్‌గా మాట్లాడుకుంటే, ముందు 'గుణశేఖర్' గారిని కొన్ని విషయాల్లో మెచ్చుకొని తీరాల్సిందే. ఆయనలో మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ముందు టైటిల్ దగ్గర నుంచి, ఈ సినిమాలో ఆయన కాస్టింగ్ దగ్గర నుంచి, టెక్నికల్ టీమ్‌ని తీసుకోవడం దగ్గర నుంచి చాలా వరకు ఫ్రెష్ పాత్‌ని ఎంచుకున్నారు. కొత్త వాళ్ళని తీసుకున్నారు. తనకు పరిచయం లేని, తను ఇదివరకు పని చేయని 'కాలభైరవ' లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. ముఖ్యంగా ఆయన టైటిల్స్ కొంచెం చాలా క్యాచీగా అనిపిస్తాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ ఈసారి ఆయన 'యుఫోరియా' అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని తీసుకొచ్చి టైటిల్‌గా పెట్టుకున్నారు. ఎక్కడో ఒక జంజీ వాతావరణం ఆయన పోస్టర్‌ల మీద, ఆయన టైటిల్‌లో, ఆయన టీజర్‌లో, ఆయన ట్రైలర్‌లో కనిపించింది. మొత్తానికి 'గుణశేఖర్' కూడా ఏదైనా మారి తనను తాను మార్చుకుని సినిమా తీశాడేమో అన్న ఒక భరోసా అయితే ఆయన కల్పించారు. తీరా సినిమా చూసిన తర్వాత కొన్ని విషయాల్లో నాకు 'గుణశేఖర్' గారు బా నచ్చారు. కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ చేశారు. ముందు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 'గుణశేఖర్' ముందే చెప్పినట్టు ఒక మంచి టీమ్, ఒక కొత్త టీమ్‌తో ఆయన ఆ ప్రయత్నం చేయడం అన్నది చాలా మెచ్చుకోదగిన విషయం. ఎందుకంటే 'గుణశేఖర్' కోరుకుంటే స్టార్ హీరోలు ఇప్పుడు రాకపోవచ్చు. కానీ ఒక మినిమమ్ గ్యారంటీ ఉన్న హీరో అయితే ఆయనకి దొరకడంలో పెద్ద ఇబ్బందేముండదు. పైగా ఆయన కోరుకుంటే అలాంటి సెటప్‌తోనే ఒక సినిమా చేయొచ్చు. కొంచెం కష్టమో, నష్టమో, కొంచెం లేట్ అయినా అలాంటి సెటప్‌తోనే సినిమా చేయొచ్చు. కానీ ఇవన్నీ వద్దు, నేను ఒక ఫ్రెష్ పాత్‌తో ఒక సినిమా చేయాలి, కొత్త వాళ్ళతో చేయాలి, ఇలాంటి కథతో చేయాలి అని 'గుణశేఖర్' గారు గట్టిగా తీర్మానించుకొని ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చూస్తే 'గుణశేఖర్' గారు కేవలం కథని చెప్పడానికి మాత్రమే ప్రయత్నించారు. కథని చెప్పడం చాలా అవసరం ఈ రోజుల్లో. కథ కాకుండా సైడ్ ట్రాకులకెళ్ళకుండా యుఫోరియాతో తనేం చెప్పదలుచుకున్నారో అదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే. టీజర్ ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. డ్రగ్స్ మత్తులో పడిపోయి, అడ్డదారులు తొక్కుతూ, పెడదారులు తొక్కుతూ యువత ఎలా నాశనం అయిపోతుంది. వాళ్ళ చేతుల్లో అమాయకులు ఎలా బలైపోతున్నారు. డ్రగ్స్ మాఫియా ఎలా విస్తృతమవుతుంది. ఇలాంటి మధ్యలో ఫోక్సో కూడా ఉంది. ఆ ఫోక్సో చట్టం దానికి సంబంధించిన అంశాలు ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. 'గుణశేఖర్' ఏదో స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు. సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే కథ ఏదో రాసాడు అని గట్టిగా అనిపిస్తుంది. ట్రైలర్‌లో 'గుణశేఖర్' ఏదైతే చెప్పాడో సినిమాలో కూడా అదే ఉంది. అంటే ఒక బలమైన మెసేజ్‌ని, ఒక బలమైన విషయాన్ని ఆడియన్స్‌కి అందించాలన్న ప్రయత్నం చాలా బా నచ్చింది. ముఖ్యంగా ఎక్కడైనా ఒక మైనర్‌లకు గానీ, మహిళలకు గానీ అన్యాయం జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది? అసలు ఎలా వ్యవహరించాలన్నది ఈ సినిమాలో 'గుణశేఖర్' చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సినిమాల్లో చూసాం. గొప్పింటి పిల్లలు ఏదైనా ఒక నేరానికి పాల్పడితే వ్యవస్థ మొత్తం ఏకమైపోయి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం 'గుణశేఖర్' అలాంటి స్క్రిప్ట్ రాయలేదు. అలాంటి నేరేషన్ చెప్పలేదు. ఏదైనా తప్పు జరిగితే వ్యవస్థ ఎంత బలోపేతమయ్యి బాధితురాలి పక్షాన ఉంటుంది. ఒకవేళ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండుంటే, రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉండుంటే, సమర్థుడైన ముఖ్యమంత్రి ఉండుంటే, ఎలాంటి వాతావరణం ఉంటుంది? బాధితులకు ఎంతవరకు సత్వర న్యాయం జరుగుతుంది? అన్న విషయాన్ని 'గుణశేఖర్' చెప్పే ప్రయత్నం చేశారు. బహుశా ఇది చాలా అవసరం కూడాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి తప్పు జరిగితే
ప్రభుత్వం ఉంటుంది, అధికారులు ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది అన్న భరోసా ఈ రోజుల్లో చాలా అవసరం. అలాంటి భరోసాని గుణశేఖర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. తప్పు జరిగినప్పుడు పోలీస్ అధికారులు, న్యాయ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత సత్వరంగా స్పందించింది అన్నది కళ్ళకు ఎలా ఒకవేళ సత్వరంగా స్పందిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది చాలా క్యాజువల్‌గా మాట్లాడుతుంటాం. నిజంగా చట్టం తన పని తాను చేసుకోపోతే వ్యవస్థ ఎలా ఉంటుంది? ఎంత తొందరగా న్యాయం జరుగుతుంది? అనే విషయాన్ని గుణశేఖర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయాల్లో గుణశేఖర్ చాలా నచ్చాడు. ఈ సినిమాలో కోర్టుకి సంబంధించిన ఒక సీన్ ఉంది. బాధితురాలి పక్షాన తీర్పు వెలువరించేసిన తర్వాత న్యాయమూర్తి బాధితురాలి వైపు చూస్తూ "రా తల్లి భోంచేద్దాం" అన్న ఒక చిన్న మాట ఉంది. ఆ చిన్న మాటే చాలా పెద్ద స్వాంతనిస్తుంది బాధితులకు. బాధితుల తరపున ప్రభుత్వం గానీ, న్యాయ వ్యవస్థ గానీ, లేదంటే పోలీస్ వ్యవస్థ గానీ, ఒక కన్సర్న్‌తో చూస్తే, వాళ్ళ పట్ల ఒక ప్రేమను కురిపిస్తే, వాళ్ళకెంత స్వాంతన కలుగుతుందన్నది ఒక చిన్న డైలాగ్‌తో గుణశేఖర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కొన్ని చోట్ల మాత్రం గుణశేఖర్ తాలూకా ఆ భావజాలం, గుణశేఖర్ తాలూకు ఆ క్రియేటివిటీ అనివ్వండి, గుణశేఖర్ తాలూకు సమాజాన్ని చూసే విధానం కానివ్వండి, చాలా బాగా పోర్ట్రేట్ చేయగలిగాడు. చాలా చోట్ల గుణశేఖర్ కేవలం కథనే ఫోకస్ చేస్తూ కేవలం కథే చెప్తూ ప్రయాణం చేశాడు. ఇలాంటి చోట్ల గుణశేఖర్ చాలా బాగా నచ్చాడు. నిజానికి ఇంటర్వెల్ కార్డ్ దగ్గరే ఈ సినిమా మొత్తం అయిపోయింది. ఒక నేరం జరిగింది. దానికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేశారు. కోర్టులో ఒక తీర్పు వచ్చింది. బాధితురాలికి న్యాయం జరిగిపోయింది. ఇక్కడితో సినిమా అయిపోయింది. కానీ గుణశేఖర్ ఇక్కడే ఇంటర్వెల్ కార్డ్ ఏసాడు. మామూలుగా మనం క్రైమ్ లాంటి ఒక సినిమాలు 'నేరము శిక్ష' లాంటి ఒక సినిమాలు చూస్తే ఎప్పుడైతే నేరం జరిగిందో, ఎప్పుడైతే దానికి సంబంధించిన తీర్పు వచ్చేసిందో, ఎప్పుడైతే బాధితురాలికి న్యాయం జరిగిపోయిందో అక్కడితో సినిమాని ఆపేస్తారు. కానీ గుణశేఖర్ ఇక్కడ ఇంటర్వెల్ కార్డ్ ఏసాడు. ఇంటర్వెల్ కార్డ్ ఏసిన తర్వాత అందరిలో ఒకటే క్వెషన్ వస్తుంది ఏంటంటే, ఇక్కడితో సినిమా అయిపోయింది కదా! సెకండ్ హాఫ్‌లో గుణశేఖర్ ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది ఒక పెద్ద క్వెషన్. ఆ క్వెషన్‌తో థియేటర్‌లో కూర్చుంటే మాత్రం దానికి సరిపడా ఆన్సర్ దొరకలేదు. నిజానికి ఫస్ట్ హాఫ్‌లో కథ అయిపోయిన తర్వాత, ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు చెప్పదలుచుకుంది అయిపోయిన తర్వాత, సెకండ్ హాఫ్‌లో గుణశేఖర్ ఏం చెప్పదలుచుకున్నాడు? సెకండ్ హాఫ్‌లో దర్శకుడు ఈ కథని ఏ కోణంలో డ్రైవ్ చేస్తాడన్న ఆసక్తి, క్యూరియాసిటీ అందరిలో నెలకొంటుంది. ఇక్కడ గుణశేఖర్ ఏదో మ్యాజిక్ చేస్తాడనిపిస్తే, అక్కడ గుణశేఖర్ 100కి 100 పాళ్ళు నిరుత్సాహపరిచాడు. నిజానికి గుణశేఖర్ ఆలోచన చాలా మంచిది. పిల్లలు తప్పు చేస్తే నిజంగా వాళ్ళు మైనర్‌లయితే దాని బాధ్యత ఆ తప్పు తాలూకు బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్న ఒక బలమైన పాయింట్‌ని గుణశేఖర్ చెప్పాలనుకున్నాడు. నిజానికి ఈ పాయింట్ చాలా గొప్పది. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేని పాయింట్‌ని గుణశేఖర్ చెప్పదలుచుకున్నాడు. కానీ ఆ పాయింట్‌ని ఎంత కన్వీనియన్స్‌గా, ఎంత పకడ్బందీగా చెప్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. గుణశేఖర్ చెప్పదలుచుకున్న ఉద్దేశం మంచిదే. గుణశేఖర్ పాయింట్ మంచిదే. కానీ ఉద్దేశాలు మంచివైనంత మాత్రాన మంచి సినిమాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఈ కథ విషయంలో కూడా అదే జరిగింది. గుణశేఖర్ ఒక మంచి పాయింటే చెప్పాలనుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా గుణశేఖర్ చేసిన తప్పుల వల్ల ఆ మంచి పాయింట్ డైల్యూట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే భూమిక క్యారెక్టర్ చేతిలో మందు బాటిల్ పట్టుకుందో అప్పటినుంచే ఈ కథ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయి గుణశేఖర్ ఏం చెప్పదలుచుకున్నాడు? ఏం చెప్తున్నాడు? ఈ కథ ఎటుపోతుంది? అన్న ఒక చిన్న డైలమా థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు గుణశేఖర్ నిజంగానే కరెక్ట్ ట్రాక్‌లో ఎళ్ళాడేమో అన్న భ్రమల్ని మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కిందకి దించుతూ, కిందకి దించుతూ క్లైమాక్స్ వరకు వచ్చేసరికి దాన్ని అసలు ఏ ఫీలింగ్ లేకుండా, ఎలాంటి ఫీల్ లేకుండా చేసింది. క్లైమాక్స్‌లో నిజంగానే గుణశేఖర్ ఒక మంచి పాయింట్ రాసుకున్నాడు. ఆ పాయింట్‌ని నేను ఇక్కడ రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యూరియాసిటీ, ఆ కిక్ అన్నది పోతుంది. నిజంగానే క్లైమాక్స్ చూస్తే గుణశేఖర్ చాలా ఆలోచించాడు. ఇంత మంచి క్లైమాక్స్ పెట్టుకొని ఇప్పటివరకు కథని ఇలా ఎందుకు డ్రైవ్ చేశాడన్న క్వెషన్ అయితే అందరిలో కలుగుతుంది. గుణశేఖర్ రాసుకున్న సీన్స్‌లో కొన్ని చోట్ల నాకు అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే సీన్ రీక్రియేషన్ అన్నది మనం తరచూ వింటుంటాం. క్రైమ్ వార్తలు వింటున్న వాళ్ళకి, క్రైమ్ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి సీన్ రీక్రియేషన్స్ అన్నది చాలా ఈజీగా అర్థమైపోయే వర్డ్ ఇది. సీన్ రీక్రియేషన్ అన్నది మనం తరచూ వినే మాట. క్రైమ్ వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి, లేదంటే క్రైమ్ న్యూస్‌లు బాగా చదివే వాళ్ళకి సీన్ రీక్రియేషన్ అన్నది బాగా ఈజీగా అర్థమైపోయే మాట. హత్యలు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు సాధారణంగా పోలీస్ వ్యవస్థ సీన్ రీక్రియేషన్ అనేది ఉపయోగించుకొని దర్యాప్తుని వేగవంతం చేస్తుంది. దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు సేకరించడానికి సీన్ రీక్రియేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలామందికి తెలుసు. కానీ రేప్ కేస్ విషయంలో కూడా సీన్ రీక్రియేషన్ చేస్తారన్నది నాకైతే తెలీదు. ఒకవేళ జరిగినా
అలాంటి పద్ధతున్నా, అలాంటి పద్ధతులు పోలీస్ డిపార్ట్‌మెంట్ అవలంబిస్తున్న ఈ సినిమాలో జరిగినట్టుగా మాత్రం సీన్ రీక్రియేషన్ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మరీ ఎక్కువ క్రియేటివిటీగా ఆలోచించే సీన్‌లు రాసుకున్నాడేమో గుణశేఖర్ అన్న ఒక భయం, అన్న ఒక అనుమానం వేస్తుంది. సీన్ రీక్రియేషన్స్ చూసిన తర్వాత పోలీసులు ఇలా ఆలోచిస్తారా? ఇలా ఉంటుందా సీన్ రీక్రియేషన్ అన్నది? అన్నట్టు ఒక డౌటు థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ కలుగుతుంది. దాని తర్వాత కూడా హాస్పిటల్‌లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఏంటి అన్నది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఈ సీన్ ఎందుకు? ఏం ఆలోచించి గుణశేఖర్ ఇలాంటి సీన్ డిజైన్ చేసుకున్నాడు? దానివల్ల ఈ కథకు గాని, ఈ పాత్రలకు గాని ఏదైనా అదనపు ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అన్న క్వెషన్ మార్క్ మాత్రం ఆడియన్‌ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి తప్పు చేసిన ముద్దాయిల మీద కన్సర్న్ వస్తుందేమో, వాళ్ళ మీద జాలి చూపిస్తున్నామేమో అన్న భయం కూడా వస్తుంది. తప్పు చేస్తున్న వాడి మీద జాలి చూపించేలాగా సన్నివేశాలు ఉంటే మాత్రం అప్పటి వరకు దర్శకుడు పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో అన్న భయం కొన్ని సీన్‌లలో కలిగింది. నిజానికి ఇంటర్వెల్ వరకే ఈ కథ అయిపోయింది. సెకండ్ హాఫ్‌లో కూడా ఈ కథను తీసుకువెళ్ళాలి, ఇంకేదో చెప్పాలనుకున్న దర్శకుడు తాలూకా ఆ ప్రయత్నం అన్నది నెరవేరలేదు. క్రైమ్‌కి సంబంధించి చాలా సినిమాలు చూసాం. మలయాళంలో రిపీటెడ్‌గా చూస్తున్నాం మనం. ఓటీటీలో వచ్చేసిన తర్వాత, మలయాళం సినిమాలు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత, మలయాళం సినిమా మనకు బాగా చేరువైపోయిన తర్వాత, క్రైమ్‌కి సంబంధించిన, ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన డ్రామా, థ్రిల్లర్స్ మనం చాలా చూస్తున్నాం. క్రైమ్ కథలు చెప్పడం అంత ఈజీ ఏం కాదు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఒక థ్రిల్ ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ ఉండాలి. గుణశేఖర్ ఉద్దేశం మంచిదే. సమాజంలో జరుగుతున్న విషయాన్ని చెప్పాలన్న ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఆ చెప్పే విధానం ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా లేకపోవడంతో గుణశేఖర్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ విషయం తాలూకా ఉద్దేశాలు నెరవేరలేదేమో అనిపిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే గుణశేఖర్ చాలా గొప్ప సినిమాలు చేశాడు. టెక్నికల్‌గా చాలా సౌండ్ ఉన్న సినిమాలు చేశాడు. ఆ సినిమాలతో పోలిస్తే 'యుఫోరియా' అన్నది చాలా చాలా దూరంలో నిలిచిపోతుంది. కొన్ని కొన్ని చోట్ల డీఏ జరగలేదేమో అనిపిస్తుంది. 'కాలభైరవ' లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకున్నా సరే తనలోనూ ఇన్నోవేటివ్ క్వాలిటీస్‌ని ఈ సినిమాలో వాడుకోలేదేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగులు కూడా చాలా డ్రమాటిక్‌గా అనిపిస్తుంటాయి. ఈ డైలాగ్ ఇప్పుడు అవసరమా అన్న క్వెషన్ మార్క్ కూడా వస్తుంది. గుణశేఖర్ ఏదైతే నమ్మాడో, ఏదైతే కథని బలంగా నమ్మాడో, ఆ కథని అనుకున్నంత బలంగా స్క్రీన్ మీద తీసుకురాలేదేమో అనిపిస్తుంది. 'జంజీ కిడ్స్' ఎలా ఉన్నారు ఇప్పుడు అన్నది ఒక హెచ్చరికలాగా ఈ కథను ఒక డాక్యుమెంటరీలాగా చెప్పే ప్రయత్నం అయితే కొంతవరకు సఫలీకృతమైంది. ఆ యాక్టర్స్‌ని తీసుకొచ్చే విధానం గానివ్వండి, కొత్త వాళ్ళని పరిచయం చేసిన పద్ధతి గానివ్వండి, వాళ్ళని క్యారెక్టర్ అర్థం చేసుకునేలాగా, వాళ్ళ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా గుణశేఖర్ చేసిన ప్రయత్నం గానియండి, అన్నీ 100కి 100 మార్కులు తెచ్చుకుంటాయి. ఆ 'జంజీ కిడ్స్' వాళ్ళ క్యారెక్టర్‌లు చూస్తుంటే మనకు అప్పుడప్పుడు భయమేస్తుంది. ఇలాంటి వ్యక్తుల చేతుల్లో, ఈ తరం చేతుల్లో భవిష్యత్తు ఉంటుందా? వీళ్ళే ఇలా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న భయాలు వెంటాడుతుంటాయి. ఇదంతా గుణశేఖర్ తాలూకా క్రాఫ్ట్ మహత్యం ఇదంతా. యాక్టర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతో పర్ఫెక్ట్‌గా తనకు కావాల్సింది చేయించుకోగలిగాడు. 'సారా అర్జున్‌కి' మంచి మార్కులు పడితే తనలో ఉన్న ఒక ఇన్నోసెన్స్ చాలా బాగా కనిపించింది. ఆ పాత్ర మీద సింపతి కలగడానికి 'సారా అర్జున్' తాలూకా ఎఫెక్ట్ చాలా చాలా ఉంది. 'భూమిక' లాంటి సీనియర్ యాక్ట్రెస్‌ని స్క్రీన్ మీద తీసుకొచ్చారు. తన క్యారెక్టర్ కూడా మొదట్లో చాలా బలంగా ఉంటుంది. ఒక అమ్మ ఇంత గొప్పగా ఆలోచిస్తే ఎంత బావుంటుంది అన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ క్యారెక్టర్‌ని కూడా చివరికొచ్చేసరికి కలగాపులగం చేసి ఎటేటో తీసుకెళ్ళిపోయాడు గుణశేఖర్. గుణశేఖర్ డైరెక్టర్‌గా చాలా చోట్ల మార్కులు సంపాదించుకున్నప్పటికీ, రైటర్‌గా చాలా చోట్ల మార్కులు సంపాదించుకున్నప్పటికీ, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే బావుండేదేమో అనిపిస్తుంది. నిజంగా ఒక జెన్యూన్ పాయింట్‌ని చెప్పాలనుకున్న గుణశేఖర్ ప్రయత్నం మెచ్చుకోదగింది. కానీ ఈ తరం ఆడియన్స్‌కి, ఇప్పటి ఆడియన్స్‌కి కన్విన్స్ చేసేలాగా మాత్రం తన కథను చెప్పలేకపోయాడు. థియేటర్ నుంచి బయటకొస్తున్నప్పుడు గుణశేఖర్ ఏదో కొత్తగా ప్రయత్నించాడు. గుణశేఖర్ ఏదో బలమైన విషయాన్ని చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు అనిపిస్తుంది గానీ, గుణశేఖర్ కమ్‌బ్యాక్ అయ్యాడు. గుణశేఖర్ మళ్ళీ ట్రాక్‌లోకొచ్చాడు అని మాత్రం అనిపించదు. ఎక్కడో చిన్న డిసప్పాయింట్ ఉంటుంది. పర్లేదు గుణశేఖర్ లాంటి దర్శకుడు ఎప్పుడైనా ఒక మంచి కథతో వస్తాడు. ఎప్పుడైనా సరే మనకు నచ్చేలాగా ఒక మంచి సినిమా తీస్తాడు. ఈ భరోసా అయితే అందరికీ ఉంది. అందరితో పాటు నాకు ఉంది. ఇది 'యుఫోరియా' సినిమా మీద నా జెన్యూన్ రిపోర్ట్. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.